కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలకు యువతకు ప్రశ్నించే హక్కును కల్పిస్తూ నన్ను ప్రశ్నించవచ్చు అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 2 ఏళ్లుగా కనుపర్తిపాడు ఎస్సీ కాలనీలో పనులు జరగనందుకు క్షమాపణలు చెబుతూ వెంటనే రూపాయలు 50 లక్షల అభివృద్ది పనులకు టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. 2029 ఎన్నికల సీట్ల కేటాయింపుపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్తూ తన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలనేది తమ కుటుంబ ఆకాంక్ష అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ పాల్గొన్నారు. ప్రజలకి వారికి మధ్యలో మీడియా ఒక వారధి. అందుకే మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేయాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేకమైన కార్యక్రమం ఏమిటంటే నన్ను ప్రశ్నించవచ్చు. నా ఫోన్ నెంబర్, నా పేరు రెండు కూడా తెలియజేసి మీ ద్వారా ప్రజలకి తెలియజేసి ప్రత్యేకంగా దానికి వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఇన్స్టాలో కానీ సోషల్ మీడియా వేదికగా అనేక రకాల గ్రూపులు సిద్ధం చేసి నన్ను ప్రశ్నించండి. అయితే దీని ఉద్దేశం ఏంటంటే నాకు ఒక ఆలోచన. ఓ ప్రజాప్రతినిధి దైవాంశ సంభూతులేం కాదు. ప్రజలందరూ కలిసి ఓటేస్తే, పార్టీ కార్యకర్తలు కష్టం చేస్తే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, కార్పొరేటర్గానో, సర్పంచ్గానో, ఎంపీటీసీగానో ఎన్నికవుతాడు. మరి ప్రజాప్రతినిధులు దైవాంశ సంభూతులుగా భావించి ఎవరికి వారు ప్రశ్నించే ఆలోచన ప్రజల్లో రాకూడదనుకుంటే అది పొరపాటు. ఖచ్చితంగా ఓటేసి గెలిపించినటువంటి ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది. అందుకే ప్రజల్లో కూడా ప్రశ్నించే తత్వం రావాలా. ముఖ్యంగా యువత రాజకీయాలకి దగ్గరగా రావాలా. యువత రాజకీయాలకు దగ్గరగా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ దేశం ఇంకా 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 ముందుకు సాగుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రజల్లో ముఖ్యంగా యువతలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలా, అది నాతోనే ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో నాతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా వెళ్ళాలా. ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఇదే విధంగా ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలా. ఎప్పుడైతే ప్రజల్లో ప్రశ్నించే తత్వం వస్తుందో, యువతలో ప్రశ్నించే తత్వం వస్తుందో, ప్రజాప్రతినిధుల్లో కూడా జవాబుదారీతనం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే అవకాశం ఉంటుంది, నేల మీద నడిచే అవకాశం ఉంటుంది. ఎన్నికల వేళ ప్రజల వద్దకు వెళ్ళి వినయ విధేయతలతో వంగి వంగి నమస్కారాలు పెట్టి ఆ ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలుగానో, ఎంపీలుగానో గెలిచిన తర్వాత, కార్పొరేటర్లుగానో, సర్పంచ్గా గెలిచిన తర్వాత ఆ యొక్క ప్రజల్ని ప్రశ్నించకూడదంటే అది ధర్మం కాదు, ప్రశ్నించాల్సిందే. అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ పిలుపునిస్తా ఉన్నా, నన్ను ప్రశ్నించవచ్చు. నా ఫోన్ నెంబర్ 8557999999 8557999999. ఫోన్ ద్వారా ప్రశ్నించవచ్చు, వాట్సాప్ ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించవచ్చు, లేదా నేరుగా ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నలు మంచి ప్రశ్నలు, సహేతువైన ప్రశ్నలు అని చెప్పి భావిస్తే ఆ ప్రశ్నల్ని వారు చెప్పిన సూచనల్ని, ఆ సలహాలని పరిష్కరించి బాధ్యత నేను తీసుకుంటా. ఒకవేళ నా పరిధిలో లేకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఒకవేళ అవి సరైనటువంటి ప్రశ్నలు కాదనుకుంటే ప్రశ్నించే వాళ్ళనే కూర్చోబెట్టుకుని ప్రశ్నించే వాళ్ళతోనే మాట్లాడి ఏ కారణంతో వాళ్ళు అడిగే ప్రశ్నలు సరైన ప్రశ్నలు కాదో వారినే ఒప్పించి మెప్పించేదానికి ఆలోచన చేస్తాం. ఎందుకని చెప్తున్నానంటే, ఓ ప్రజాప్రతినిధికి ప్రజలకి మధ్యలో కుటుంబ బంధం ఉండాలి. ఆ కుటుంబం బంధం ఉండాలంటే, ఆ ప్రజలకు చెరువు కావాలంటే ప్రజాప్రతినిధి